ఇటువైపు అందరూ డియోళ్ళు ఉన్నాం కాబట్టి ఇంద్రజ గారు మీరు మన జబర్దస్త్ సైడ్ ఇటు వచ్చేసేయండి. చాలు వాళ్ళందరినీ మ్యాచ్ చేస్తూ మాకు ఇంద్రజ గారు ఒక్కరుంటే చాలు. మధ్య మధ్య మగధీర ఆర్ఆర్ఎస్ చాలు మాకు. ఇంద్రజ గారు ఎలాగో మన వైపు ఉన్నారు కాబట్టి డి వైపు నేను ఉంటాను. నువ్వు ఉంటావా? డి వైపు ఎవరో ఒకరు ఉండాలి కదా. ఒక అన్నయ్యగా నువ్వు ఉండొచ్చు, నో ప్రాబ్లం. హోస్ట్ ఎవరు చేస్తారు నాన్న? రెండు హ్యాపీగానే మేనేజ్ చేస్తాను. నువ్వు ఎన్నైనా మేనేజ్ చేస్తావు. చెప్పింది యాంకరింగ్ అటు ఉంటా. మీకు పుంజుడు మాకు పుంజుడు. నేనున్నా కదా. నేను నమ్మితే భయం సెట్ చేస్తాను కదా. నువ్వు సెట్ చేసుకుంటావు. అది మా ప్రాబ్లం. అరే ఒక అన్నయ్యగా చెప్తున్నా. నువ్వు మాకు అన్నయ్య అయితే మళ్ళీ వాళ్ళకి ఎట్లయితే అవ్వదు. మాకు బావను అలా వద్దు. అన్నదమ్ముళ్ళు ఓకేనా? సరే అయితే వాళ్ళు నీకు చెల్లెలు కాదు. కాదు, మీరు కూర్చోండి. ఇగో ఇప్పుడు జబర్దస్త్ వర్సెస్ డి. అది సార్ డి సైడ్ కాదా? రెండు సైడ్ లో ఉండాలి కదా. భయ్యా నువ్వు ఎటు పక్కున్నావు? నేను అన్ని పక్కల ఉంటా. నేను అటు పక్క ఉన్నానని చెప్పు. ఓహో నువ్వు పని చేయడానికా? నువ్వు ఏ పక్క వద్దు, నా పక్కరా. నువ్వు పక్కరా అసలు. ఇంకా మిగిలింది క్యాష్ అమ్మా. క్యాష్ కావాలంటే మరి ఇంకా సుమ గారు రావాలి కదా. లెట్స్ వెల్కమ్ అవర్ మినీ సుమా కనకాల గారు. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, కోరుకున్న దూరకన్నే గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. సుమ వెల్కమ్. మీరంతా వచ్చారు. సుమ గారు కిందికి చూడండి. సుమగారు మీరేంటిలా? నన్ను బయట అందరూ ఏమంటారు? రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది అంటారు. అలా తగ్గి ఇలా అయ్యాను. ఇంకో 10 రోజులు అయితే పాలపేకతో వచ్చేలా ఉన్నారు. స్టార్ మహిళ 5000 ప్లస్. ఈ క్యారెక్టర్ కి మీకు 5000 ఇవ్వటం మైనస్. ఏంటి వీళ్ళిద్దరితో వచ్చారు? హలో ఆది గారు కొంచెం కలర్ తక్కువైందండి, అందుకని కలరా ఉండలేసి వాళ్ళని తీసుకొచ్చారా? నేను కలరా ఉండలైతే వాడు అమ్ముకునేవాడు. ఓహో వాడు అమ్మితేనే తీసుకొస్తున్నారా మీరు? మనం వేళ్ళూరే వచ్చి ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అవునా? ఏంటి ఊరోళ్ళు ఇంత షో చేస్తున్నారు? వాళ్ళు ఊరోళ్ళు అయ్యుండి షో చేస్తున్నారు. నువ్వు ఊరు నుంచి వస్తున్నావు, ఏం చేయట్లే. వాళ్ళు జబర్దస్త్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారు తెలుసా? జబర్దస్త్ సపోర్ట్ చేయడానికి వచ్చారా? అవును అక్క, నువ్వు పక్కనుండు. నీ పర్ఫార్మెన్స్ లేకపోయినా మేము పగలు కొడతాం కదా. మీ పర్ఫార్మెన్స్ కి మా షోకి ఒక తేడా ఉంది. ఏంటి? మా పర్ఫార్మెన్స్ లో సామాన్ వగిలిపోతాయి. మీ పర్ఫార్మెన్స్ చేసి జనాలు ఇంట్లో సామాన్ వగలగొడతారు. మినీ సుమ గారు మీ ఎంట్రీకి ఆల్రెడీ 2 పగలు కొట్టారు. మీరు పర్ఫార్మెన్స్ చేస్తే మొత్తం ఇల్లంతా గొల్ల అయితే చూసుకోండి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. సుమా కనకాల. సుమా కనకాల అంతవరకు బాగుంది. వీళ్ళు ఎందుకు కనకాల? అరే తమ్ముడు అల్లు సాంగ్ ఏంట్రా? బుట్టబొమ్మ బుట్టబొమ్మ దిష్టి బొమ్మ ఎంత సక్కగున్నవే. మీరిద్దరు జబర్దస్త్ సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా, వెళ్ళి కూర్చోండి అక్కడ. అరే ఇందాక నుంచి మీరు ఎక్కడైనా కూర్చోండి, నో ప్రాబ్లం. మా దగ్గర కూర్చోమని మేము అడగం. కూర్చోపోయినా అడగ. అక్కడే కూర్చోండి అమ్మా. ఏముందిలే, ఎవరు లేనప్పుడు ఏముందిలే. నన్ను ఎక్కడ కూర్చోమంటారు? అరే చిన్నపిల్లలు చేయి రోడ్డు. ఏమనుకుంటావు? సుమా కనకాల. సుమా కనకాల గారు, మినీ సుమా కనకాల. సుమని స్టార్ మహిళ. కూర్చోమల్లా అక్కడ. ప్లేస్ బాగుందలే చూడమని. ఒక్కసారి అన్న చెల్లెల అనుబంధం. ఇప్పుడేంటి ఆ సాంగ్ ఏంటి? నో ప్రాబ్లం. ఎవరికి ఏ సాంగ్ వేసుకున్నా పర్లేదు. ఈ రోజు నుంచి ఇంద్రజ గారు టబు, నేను అబ్బాసు, నేను వినెత్తు. విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాదో ప్రేమ. నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే. నేనున్న
సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ. టబ్బు గారు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అబ్బాస్ ఉన్నాడు, వినీత్ ఉన్నాడు. మా ఆయన ఎక్కడ సినిమా క్లైమాక్స్ లోనే టబ్బు అబ్బాస్ వినీత్ నడుచుకెళ్తారన్నమాట. మేము నడుచుకుని మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. వెళ్ళేది ఎక్కడికి? మీ ఆయన గారికి అప్పగించడానికి. ఇది అప్పుడప్పుడు చెప్తుండే. ఏమంటే కొమరం గారు, మీరు ఈటీవీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అందరినీ రమ్మని చెప్పని అన్నారు. జబర్దస్త్, డి క్యాష్ అందరూ వచ్చారు. వీళ్లే కాకుండా మీకు సినిమా వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం అండి మీకోసం. సినిమా వాళ్ళు కూడా మీకు మామూలుగా ఉండదు అంతే. వాళ్ళు వచ్చేదానికంటే వీళ్ళు లేచింది చాలా బాగుందయ్యా. లెట్స్ వెల్కమ్ ఇందువదన టీమ్. వెల్కమ్ వరుణ్ సందేశ్ గారు. సో హ్యాపీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు వచ్చినందుకు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ ఇందువదన పోస్టర్ రిలీజ్. ఒకసారి ఆ పోస్టర్ చూద్దాం. పోస్టర్ ప్లీజ్. వడివడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా. ఏమండి మీరేమన్నా ఇందువదన 2 అలాంటిది ఏమన్నా? సార్ ఇగోండి డేట్స్ ఇచ్చేసారు మీకు అప్పుడే పోస్టర్ చూసి. ఇట్ వాస్ లైక్ సూపర్. వరుణ్ గారిని అలా చూపించాలన్న ఐడియా మీకు ఎలా వచ్చింది అసలు? తను చూసిన తర్వాత ఎందుకు ఇది వరకు ఆ లవర్ బాయ్ ఇమేజ్ అవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి ఇలా చేంజ్ చేస్తే ఎలా ఉంటదని అనేసి నేను కొన్ని లుక్స్ అనుకున్నాను. తను నా మీద పెట్టుకున్న ఇదే నేను ఆ లుక్ తీసుకురావడానికి ఒక రకమైన మంచి ఇదే అన్నమాట. పోస్టర్ చూడగానే వితికా గారి ఫీలింగ్ ఏంటన్నా? నేనే ఫస్ట్ అసలు చూపిద్దామంటే ఏమనుకుంటుందో అంత రొమాంటిక్ గా ఉంది కదా, ఏమనుకుంటున్నావు అనుకున్నా. బట్ షీ జెన్యువన్లీ షీ వాస్ లైక్ చాలా బాగుంది. మేడం గారు చాలా బాగుంది అన్నారంటే అలాంటి పోస్టర్లు చాలా వస్తాయి. అరే సుధీర్, ఆ పోస్టర్ చూసిన తర్వాత నువ్వు ఒకసారి శాంతి స్వరూపాలు ఉంటే చూడాలందరా నాకు. శాంతి నువ్వు కూడా లోకానికి తీసుకువచ్చిందే మరి 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 చేయలేదసలు ఈ సమయం మరి నన్నే విడిచి నిన్ను చేరే ఈ నిమిషం. ఇది ఇందువదన కాదు, ఎందువదన. ఇలా జరుగుతుందని అంటే నేను అలా చేయించేవాడిని కాదు. కాదండి, నేను శాంతి చేశాం కదా సార్. మా ఇద్దరు కన్నా బాగా చేసే వాళ్ళకి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. రామప్రసాద్ అది ఇద్దరా ఆ పోజు మా ఇద్దరికి బాగుంటుంది అంటావా? చేయరా అన్న కింద నువ్వు ఉండలే, నేను పైన ఏం చేస్తా చేయండి రా. పడిపోయా పిల్ల నిన్నే చూసి పంచు ప్రాణాలిస్తా నీకే పోగేసి. మీదేమో ఇందువదన, వాళ్ళు చేసింది ఎందువదన, మేమిద్దరం చేసింది నా బొందవదన. నువ్వు 5 తర్వాత ఏం చేస్తున్నావు మాకు ఎవరైనా చెప్పండి. 9 తర్వాత నువ్వేం చేస్తున్నావు? నువ్వు 10 తర్వాత నువ్వేం చేస్తావు? మద్దతు చేసేది ఒకటే ఆడ చేస్తా. మీకు హ్యాపీ డేస్ బాగా ఇష్టమా, కొత్త బంగారు లోకం బాగా ఇష్టం? మీకు ఈ కన్ను బాగా ఇష్టమా, ఈ కన్ను బాగా ఇష్టమా? నాకు 2 కళ్ళు ఉండాలండి. రష్మి బాగా ఇష్టమా, శాంతి స్వరూప్ బాగా ఇష్టం అంటే ఏం చెప్పగలవు? నువ్వు చెప్పగలవా? లేదు. అది అంతే. దానికి ఆన్సర్ ఉంటుందిలే, బట్ దీనికి ఆన్సర్ ఉండదు. అంటే మనవాడికి దానికి కూడా ఉండదు, అది ప్రాబ్లం. 2 సినిమాలు 2 కళ్ళు లాంటివి. ఇప్పటిదాకా నేను సినిమాలు చేస్తున్నాను, జనాలు నన్ను గుర్తుపడుతున్నారు అంటే ఆ 2 సినిమాలు ఇప్పటికీ ఆ 2 సినిమాలు టీవీలో వస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఆ సినిమాల గురించి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో దోస్ 2 మూవీస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. స్పెషల్ ఫర్ us ఆల్సో. వరుణ్ గారిని చూసి మేము ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోయింది. సినిమా వచ్చేంత దాకా మేము ఆగలేము. సో ఇప్పుడు ఆయన ఇక్కడ కొత్త బంగారు లోకం నుంచి నిజంగా నేనేనా ఆఫ్టర్ ఎ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. నిజంగా నేనేనా ఇలా జగలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా. లవర్ బాయ్ వచ్చేసాడు బయటికి.
నా కోసం ఒక్కసారి మళ్ళీ సాంగ్ వేస్తే ఇదే సాంగ్ ఇంకెవరు సుధీర్ చేస్తే ఎలా ఉంటుంది? బాబోయ్ బాబోయ్ అమ్మో. నేను దొరికిపోతానండి. ఏదో ఒక రోజు దొరికిపోతామని తెలుసులే గానీ మీరు చేయాలి నా కోసం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది ఏమా మీరు ప్రేమించినట్లేదు కామించినట్టు ఉంది అసలు. దూరంగా ఉండే స్టెప్ ఒక్కటి కూడా వేయలేదు. అన్ని క్లోజప్ లే సార్, అన్ని క్లోజప్ లే సార్. నేను ఇలా వేస్తేనే ఆయన వేసిన వాల్యూ తెలుస్తుంది అన్నమాట. బాగా వేసాడని చెప్పి అందుకే ఇలా వేసామాట. ఆ డిఫరెన్స్ తెలియలేదు ఎందుకంటే వీళ్ళిద్దరు వేశారు కదా. మీరిద్దరే ఏంట్రా డిఫరెన్స్ తెలుస్తుంది ఏం చూద్దాం. రెడీ సౌండ్. మన శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ఏమనుకుంటారు వచ్చిన వాళ్ళు? చిన్న పాము వచ్చింది మేడం అంతే.